వివేక హత్యలో సీఎం జగన్ పాత్రపై విచారణ జరపాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్లా పాల్గొన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత వేసిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. వివేకానందరెడ్డి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జరిగిందన్నారు. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని కూడా మేము అనొచ్చు. మేము అనేక సందర్భాలు అన్నాం. ఇప్పుడు ఎలక్షన్ సమయం వచ్చింది కనుక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కనుక ఆయనకి ఎలక్షన్ కి వెళ్లే ముందు వీటికి సమాధానం చెప్పాలి. సునీతం అడుగుతుంది, వారి తరఫున మేము కూడా అడుగుతున్నాం. ఆవిడ మాట్లాడింది ఏమైతే అడుగుతుందో సమాధానం చెప్పాలి. అందుకే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి హంతకులందరినీ ఎందుకు వెనకాల వేసుకొస్తున్నారని చెప్పేసి దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎక్కడైనా సిబిఐ చరిత్రలో ఒక ముద్దాయిగా పేర్కోబడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అక్కడ నానా రాధాంతం క్రియేట్ చేసి రచ్చ చేసి అరెస్ట్ చేయకుండా వెనక పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ సమయం వచ్చింది కదా, ఇంకో 4 రోజుల్లో 15 రోజులు 50 రోజుల్లో ఎలక్షన్కి వెళ్తున్నాం. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని మీరు అక్కడ జనాన్ని మొబిలైజ్ చేసి ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడ ఘోరాలు జరిగిపోతారని చెప్పి అక్కడంతా సృష్టించి మీరు కాపాడారు. దీనికి సమాధానం మీరు చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఎందుకు ఈ కేసు పురోగతి కాలేదు, పురోగతి ఎందుకు సాధించలేదు? ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. వివేకానంద రెడ్డి గారు అంటే మామూలు వ్యక్తి కాదు. చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఒక కాసి ఎంపీ చేశాడు. ఆయన ఎంపీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే